చంద్రగ్రహణం రోజు చంద్రుడిని, సూర్యగ్రహణం రోజు సూర్యుడిని రాహు మింగేస్తాడని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? పూర్వం దుర్వాసి మహర్షి శాపం వల్ల దేవుళ్ళు శక్తిని కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోవడం మొదలైనప్పుడు విష్ణు ఆదేశం కొరకు దేవుళ్ళు రాక్షసులు ఇద్దరు కలిసి క్షీరసాగరాన్ని మదనాన్ని మొదలు పెడతారు. అయితే చివరికి అమృతం బయటికి రాగానే రాక్షసులు అది లాక్కొని తాగయబోతారు. అప్పుడు విష్ణు మోహిని అనే ఒక అందమైన రూపంలోకి మారి రాక్షసులని డైవర్ట్ చేసి దేవుళ్ళకి మాత్రమే అమృతాన్ని పంచుతాడు. అయితే అక్కడ ఉన్న రాక్షసులు వాళ్ళ ఎదురుగా అమృతం ఉంది అని మర్చిపోయి ఈ మోహిని వైపు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. కానీ స్వర్బారు అనే ముఖాసురుడు విషయం అర్థం చేసుకొని దేవుళ్ళ రూపం మారిపోయి అమృతం తాగడం మొదలు పెడతాడు. అయితే ఆ రాక్షసుడిని గుర్తుపట్టిన సూర్యుడు, చంద్రుడు వెంటనే విష్ణువుకి చెప్పడంతో విష్ణువు వెంటనే తన సుదర్శన చక్రాన్ని విసిరి రాక్షసుడి తలని నరికేస్తాడు. కానీ అమృతం శరీరంలోకి వెళ్ళకముందే తన తల అమృతం తాగడం వల్ల ఆ రాక్షసుడికి మరణం ఉండదు. ఆ మరణం లేని తలనే రాహు అని, ఆ రోజు తెగిపడ్డ శరీరాన్ని కేతు అని పురాణంలో చెప్తున్నారు. అయితే తనని గుర్తుపట్టి చంపిన సూర్య, చంద్ర దొరికినప్పుడు మింగుతాడు అని, అలా సూర్యుడిని మింగినప్పుడు సూర్యగ్రహణం అని, చంద్రుడిని మింగినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే రాహుకి తల తప్ప శరీరం ఉండదు కాబట్టి గ్రహణం కొద్దిసేపటికి వెళ్ళిపోతుంది అంటారు.